సంఘంలో కాపరి దేవుని యొక్క వర్తమానాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు ఆ ప్రసంగానికి విధేయతను కలిగి ఉండాలి. విధేయత ఎలా కలిగి ఉండాలి తెలుసా? విధేయతని పాస్టర్ గారు వాక్యం చెబితే చర్చిలో తలుపేసి, చర్చి అయిపోయాక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని, ఈ పాస్టర్ గారు ఎప్పుడూ నా గురించి చెప్తాడు, వాక్యం అంతా ఎప్పుడు నా గురించే చెప్తాడు వాక్యం అంతా అంటే, ఈ పక్కన ఆవిడంటది నీ గురించి చెప్పాడా, పోయిన వారం నా గురించి చెప్పాడు వాక్యం అంతా అని ఈవిడంటది. నీ గురించి చెప్తే మారి సావచ్చు కదా. ఇది నా సమాధానం. నీ గురించి చెప్పినప్పుడు మారు. నువ్వు చర్చకు వచ్చేది ఎందుకు? మారటానికి కదా. ఇప్పుడు ఈ మైక్ ఉంది, పని చేయట్లా, చెడిపోయింది, ఎక్కడ తీసుకెళ్తావు? రిపేర్ షాప్ తీసుకెళ్తాం. రిపేర్ షాప్ తీసుకెళ్ళక దానికి ఏం చేస్తాడు? దీనికి డ్రెస్ వేస్తాడా, రంగు వేస్తాడా, మేకప్ వేస్తాడా? ఏం చేస్తాడు? పాటలు వడదీసి స్క్రూ డ్రైవర్ ఏమో ఆ టూల్స్ పెట్టి రిపేర్ చేస్తాడు. ఏయ్ నన్ను రిపేర్ చేస్తే కుదరదరా రే అని ఇదంతా అనుకో. ఎంత కామెడీగా ఉంటుంది. చర్చికి వచ్చే విశ్వాసులు కూడా పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని పాస్టర్ గారు నా గురించే చెప్తాడంటే, నువ్వు వచ్చింది బాగుపడ్డానికే సంఘానికి. మేము ఎందుకు బైబిల్ పట్టుకొని మైకు చేతుల్లో పట్టుకొని సంఘాలు కట్టుకున్నాము తెలుసా? మీ గురించి చెప్పడానికే. వాక్యం అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తిప్పినా లాస్ట్ మీ మీదకే వచ్చేది. మీ బతుకులు బాగుండాలని మేము చెప్తాం, మీరేమో మా గురించి చెప్పాడు. మీ గురించి అన్నిసార్లు దేవుడు చెబుతున్నాడు. సేవకుడు ఎవరు కూడా సొంత మాటలు చెప్పడం. లైవ్ ఉంది కదా అని చెప్పి నేను ఒక ప్రసంగం ప్రిపేర్ అయ్యి వస్తే కరెంటు పోయిందని చెప్పి ఈ ప్రసంగాన్ని ఎత్తుకున్నా. దేవుడు ఇక్కడ ఇది చెప్పించాలనుకున్నాడేమో, మరి నా తెలియదు. మరి ఎత్తుకున్నా మధ్యలో మిడిల్ రాపోవడం నాకు అలవాట్లేదు. ఇది ఇంట్లో కొనసాగిపోతాను. ఇది కారణం. అయితే సేవకుడి ద్వారా సంఘానికి ఏం అందించాలని చేస్తారు దేవుడు. ఏ సేవకుడు నిలబడినా మీరేం చేయాలి? విధేయకుడు సేవకుడి ద్వారా పదే నిన్ను హెచ్చరిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? పలుమార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా పోతాడు. నీ గురించే సేవకుడు పదే సంఘంలో ప్రసంగాలు చేస్తున్నాడు. ఆ ప్రసంగంలో నీ పాపాన్ని ఎత్తి చూపుతున్నాడంటే, బ్రతుకు మార్చుకోవాల్సిన నువ్వు బ్రతుకు మార్చుకోవడం చేత కాక బయటికి వెళ్ళిపోయి సేవకుడిని తప్పుపట్టి ఎప్పుడు నా గురించే చెప్తున్నా అంటే నీ టైం దగ్గర పడిందని అర్థం. దేవుడు నీకు పెట్టె రెడీ చేస్తున్నాడని అర్థం. నిన్ను పెట్టెలో పెట్టి మూతెట్టేసి 4 మేకులు కొట్టేసి గొయ్యి తీసి పాతెట్టేసి నీ పేరెట్టేసుకొని భోజనాలు చేసేసుకుని నీ ఫోటో గోడ కంటించేసి దండేసేయకముందే నీ బతుకుని సరి చేసుకోరా అని అర్థం. అది అర్థం. యు హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ పర్ఫెక్ట్. నిన్ను నువ్వు సరి చేసుకోవటానికి అవకాశమే దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడే ప్రసంగాలన్నీ కూడా. ఏం నేర్చుకోవాలి? విధేయత కలిగి దేవునికి విధేయుడై ఉండాలి. అబ్రహాములాగా కాపరికి విధేయుడై ఉండాలి. దేవుడి ప్రసంగం సేవకుడి నోటి నుంచి విడుదలవుతుంది కాబట్టి ఇంట్లో భర్తకి విధేయులై ఉండాలి. ఇప్పుడు ఏముంటుంది? దేవునితో అనుబంధం బాగుంటుంది, సంఘంతో ఆధ్యాత్మిక స్థితి బాగుంటుంది, కుటుంబంతో సహవాసం కూడా భర్తతో బాగుంటుంది. ఏం నేర్చుకుంటే? తలకాయ ఇవ్వడం నేర్చుకుంటే, జస్ట్ తల ఆడించడం నేర్చుకుంటే, అది నేర్చుకోండి ఈరోజు నుంచి, సరేనా? అబ్రహాం దేవుడు చెప్తే గొప్ప జనాన్ని ఇస్తానని, సరే ప్రభువా అని ఒప్పుకున్నాడు. అయితే రోజులు గడవటం మొదలైపోయి 2, 3, 4, 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయేసరికి అబ్రహాముకి 80 సంవత్సరాల వయసు వచ్చింది. 80 సంవత్సరాల వయసు వచ్చిన అబ్రహాము జీవితంలో పిల్లలు పుట్టారా లేదా? పుట్టారు అన్నోళ్ళ చేతులు ఎత్తండి. పుట్టలేదు అన్నోళ్ళ చేతులు ఎత్తండి. అయితే అటో లేదో ఎటో ఒకటో లాగా ఉండాలి. పుట్టలేదా? పుట్టలేదు, బతిపోయారు. అబ్రహాంకి 5 సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ కూడా పిల్లలు పుట్ల. 5 years ఆఫ్ డిలే. మీలో చాలా మంది దేవుని మీద విసుగు ఎందుకు వస్తుంది తెలుసా? దేవుడు ఆలస్యం చేస్తున్నాడని.
దేవుడు నాకు గర్భఫలం ఇస్తానన్నాడు కదా, 5 సంవత్సరాలు అవుతుంది, ఇవ్వలేదే. ఉద్యోగం ఇస్తానన్నాడు కదా, 2 సంవత్సరాలు అవుతుంది, ఇవ్వలేదే. స్వస్థత ఇస్తానన్నాడు కదా, 3 సంవత్సరాలు అవుతుంది, ఇవ్వలేదే. నా బ్రతుకును బాగు చేస్తాన్నాడు కదా, సంవత్సరం అయిపోతుంది, ఇంకా చేయలేదే. ఎందుకు దేవుడు, కొంచెం వాళ్ళని తగ్గించండి, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? వై గాడ్ ఈస్ మేకింగ్ డిలే ఇన్ మై లైఫ్, ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో ప్రతి భాగంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవుడు ఏ పని చేసినా, ఏ మంచి చేసినా, ఏ కార్యం చేసినా, ఏ ఆలస్యం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. బిహైండ్ ఎవ్రీ డిలే దెర్ విల్ బి ఎ గ్రేట్ రీజన్ విత్ గాడ్. దేవుడి దగ్గర ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంటుంది.